బాగున్నారా? ప్రపంచానికి వెలుగు సూర్యుడు ఇస్తాడు అని అంటారు కానీ ప్రపంచానికి వెలుగు ఇచ్చేది ఇక్కడ ఉన్న ఆడవాళ్ళే. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. సుచిత్రకు వచ్చేసింది మా ఈ రోజు ఆడవాళ్ళు మీకు జోర్లు. అందరు రెడీగా? సుచిత్రలో ఉన్న మహిళలకి ఒక స్పెషల్ క్వాలిటీ ఉందంటే అదేంటో నేను చెప్తా ఎందుకంటే చాలా రీసెర్చ్ చేస్తాం మీ గురించి. ప్లేస్ ఏదైనా, టైం ఏదైనా, సిచ్యువేషన్ ఏదైనా, సెగ్మెంట్ ఏదైనా హవా ఈ సుచిత్ర ఆడవాళ్ళదే. అందుకే ఈడికి వచ్చా. అండ్ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ ఏంటో, పోటీ ఏంటో చూపించడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది ముందే చెప్పొచ్చు కదరా నాన్న నాకు అని ఇలాంటి సందర్భాల్లో మనం అంటాం. మా ఆయన సినిమాకి రెడీ అవ్వు అని చెప్పేటప్పుడు ముందే చెప్పొచ్చు కదా రెడీ అయ్యి సినిమా. అవునవును, సాయంత్రం 6 గంటలకు సినిమా అంటే మీకు 3 గంటలకు చెప్పాలి. ఆ 3 గంటలకు స్టార్ట్ అవుతుంది తాపి మేస్త్రి పని. మేకప్ వేసుకొని బయటికి పెళ్లికి ఎక్కడికి వెళ్ళేప్పుడు సడన్ గా రెడీ ఉంటే ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా అని. ఇది సంవత్సరం ముందు చెప్పాలా? మరి అప్పటికప్పుడు మేము ఇట్లా పౌడర్ కొట్టి ఇట్లా షర్ట్ వేసుకొని బయలుదేరుతాం. మీరు అప్పుడు కూర్చుంటారు టేబుల్ మీద 10 రకాల పౌడర్లు, 10 రకాల క్రీములు. మీరైతే ఫ్యాంటీ షర్ట్ వేసుకోవాలి, మేమైతే మొత్తం అలంకరణ. మీరు కూడా వేసుకోండి, ఎవడొద్దన్నాడు? మేము నగలు పెట్టుకోవాలి, చీర కట్టుకోవాలి, రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది మేకప్ కదా. మీరు అవన్నీ పెట్టుకుని అందంగా రెడీ అవుతారు అనుకుంటారు. అందంగా ఉండరేమో అని అనుకుంటారు, కానీ మీ ఒక్క నవ్వు చాలు అందంగా ఉండడానికి. మా వారు నైట్ సడన్ గా టిఫిన్ ఏం చేసావు అంటే ఇడ్లీ పెట్టాను అన్న అనుకో, లేదు చపాతీ చేయాల్సింది కదా అని అంటారు. నేనేమో మీరు ముందు చెప్పాలి చపాతీ చేయమని, అదైతే చేసేదాన్ని కదా. ముందే చెప్పాలి కదండి. ఎవరైనా చనిపోయినప్పుడు మా హస్బెండ్ నన్ను చెప్పకుండా హెవీగా రెడీ అయ్యి నేను వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాక నగలు పెట్టుకొని ఏడికెళ్తామండి అన్నప్పుడు ఆడ ఎంట్రెన్స్ పాప ఎవరు చచ్చిపోయారు. సూపర్ క్రేజీ ఆన్సర్. ఇలాంటి క్రేజీ ఆన్సర్లు మాకు కావాలి. రామ్మా. ఏడు మేకప్ అవడం ఇది చెవమ్మ ఎదురు పెట్టుకొని నవ్వుతుంది. జిమ్మడా తీసుకెళ్ళి ఇంటికి వా. సో సుచిత్రలో మన ఫస్ట్ రౌండ్ ఆడడానికి 3 అందమైన లేడీస్ అండ్ 3 అందమైన వృద్ధులు రెడీగా ఉన్నారు. సో ఎవరిని చూడాలనుకుంటున్నారు? వృద్ధులా లేకపోతే యంగ్స్టర్సా? అందరినీ చూస్తాము. అందరినీ చూస్తారు కదా, అందరూ ఇంపార్టెంట్ కదా మన సొసైటీ. సో వాళ్ళిద్దరు ఒకటేసారి ఎంట్రీ ఇస్తారు. ఎవరైతే ఏ 3 అయితే బాగా డాన్స్ చేసారో వాళ్ళు యూత్, ఎవరైతే డాన్స్ బాగా చేయరో వాళ్ళు వృద్ధులు అనమాట. రెడీ? మ్యూజిక్ వేసుకోరా. ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా ఇల్లే బిగి పందిరి వేస్తావు ఏంది హైరానా టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా సొర్ర చాప తగులుకుంది తీరింది కథనా. పెద్దక్క వచ్చే నేమ్? నా పేరు హారిక. హారిక గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సగం టెన్షన్ లోనే ఉన్నారు. ఎక్కడ ఉంటారు? ఇక్కడ సుచిత్ర. మీ ఆయనకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తారు రోజుకి? ఆయన చెప్తాడు. ఆయన చెప్తాడా? ఎందుకు చెప్పకపోతే ఈ బగలు కొడతావా? అమ్మ వచ్చి నేమ్? నా పేరు హనీ. మీ ఆయన పేరు షుగరా? ప్రశాంత్. ప్రశాంత్. ప్రశాంత్ అండ్ హనీ. మీ లైఫ్ కూడా చాలా తీయగా ఉంటుందా హనీ లాగా? అలా 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 ఏంది అలా 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 సాగిపోతుంది 2 పిల్లలతోటి. మై నేమ్ ఇస్ దీపిక. అవరే దీపిక గారు. ఫైన్ అన్న. రణ్వీర్ సింగ్ గారు ఎలా ఉన్నారు? రణ్వీర్ సింగ్ శ్రీనివాస్. శ్రీనివాస్ సింగ్ మీ ఆయన పేరు? నేను కూడా అట్లే ప్రేమగా చూసుకుంటాడా? ఏం గిఫ్ట్ ఇచ్చిండు రీసెంట్ గా చెప్పు జర. నాకు రీసెంట్ గా గాజులు ఇప్పించిండు. నా బర్త్డే ఉంటే నువ్వేమి ఇచ్చినావు ఆయన బర్త్డేకి? నేను కిస్ ఇచ్చిన. కిస్ ఇచ్చినవా? సరేలే, మీ పర్సనల్ నాకెందుకు. అమ్మా వాట్స్ యువర్ నేమ్? స్వాతి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వాట్స్ యువర్ నేమ్? అనిత. అనిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎప్పుడన్నా మీ ఆయన అనిత ఓ అనిత ఆ పాట పాడిండా? మాకు మ్యారేజ్ అవ్వకముందు పాడారు. మ్యారేజ్ తర్వాత చల్లబడ్డారు. చెప్పండమ్మా. హాయ్ రవి, నా పేరు లక్ష్మి. ఏం చేస్తుంటారు? నేను టిష్యూ కల్చర్ ల్యాబ్ లో వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ సెగ్మెంట్స్, మన ప్రాపర్టీస్ ప్లీజ్.
సో ఇప్పుడు రౌండ్ ఏంటంటే పాటలు పాడాలి. నేను సిచ్యువేషన్ ఒకటి చెప్తా, అంటే సినిమాలో ఒక సిచ్యువేషన్ చెప్తా. ఆ సిచ్యువేషన్ లో లేకపోతే ఏదైనా అడుగుతా, ఆ సిచ్యువేషన్ లో ఏ పాట అయితే వస్తుందో ఆ పాట పాడాలి. పరిగెత్తుకుంటూ విగ్గు తీసుకొచ్చి మీ టీంలో మిగతా ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ తల మీద పెట్టాలన్నమాట. సరిగ్గా ఫిక్స్ చేయాలి. సిచ్యువేషన్ ఏంటంటే ప్రకృతి అందాలని మెచ్చుకుంటూ పొగుడుతూ వచ్చిన పాటలు, తెలుగు సినిమా పాటలు పాడాలి. ఏమైనా 3. పరిగెత్తండి. అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది. చేయి పెట్టద్దు, చేయి పెట్టద్దు. అగో పెట్టింది, చేయి పెట్టింది. భలే సెట్ ఏం చేయలే నీకు. ముందుకు రావాలి. ఇప్పుడు చేతులు స్ట్రైట్ కింద పెట్టండి. ఇగో నడుముతో స్ట్రైట్ కి ఇట్లా డౌన్ వెళ్ళాలి, కాలు బెండ్ చేయకుండా వెళ్ళండి. ప్రకృతి అందాన్ని పొగుడుతూ వచ్చిన పాటలు మన తెలుగు సినిమాల్లో. పచ్చనిదనమే పచ్చదనమే. ఓకే, ఒకటి. రెండోది జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. అది నీ రాకతో అని అన్నది. ప్రకృతి ఎందుకు అవుతుంది అది? ఆకాశం జాబిల్లి. టైం అప్. చెప్పండి. ఊరూరు పల్లెటూరు నీని పేరే రెండోది వాడండి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుకు పోస్తే భూలోకం. వెరీ గుడ్. రెండోది కూడా ఓకే. థర్డ్ది అందాలలో మహోదయం భూలోకమే. రైట్. 3కి 3 వచ్చేసింది. పాయింట్ ఇక్కడ. మనిషి జన్మ ఎత్తి మనసే చంపుకోకు మళ్ళా రాదు ఈడు తగ్గేదేలే. ఫస్ట్ పాయింట్ ఇక్కడ గెలుచుకున్నారు. ఆ విగ్ సరిగ్గా పెట్టకపోయినా మీకు పాయింట్ వచ్చింది. మీరు అన్ని గెలుచుకొని పాయింట్ రాలేదు. అదేందో. క్వశ్చన్ ఏంటంటే సినిమాల్లో, తెలుగు సినిమాల్లో హీరోయిన్ పాడిన ఏడుపు పాటలు. చేయి పెట్టిందా? పీకింది. ఇద్దరు పీకింది. రండి ముందుకు రండి, స్ట్రైట్ కి రండి. రండి, ఇటు రండి. ఫస్ట్ ఇక్కడ పెట్టారు. చెప్పండి. ఏడుపు ఒట్టు పాటలు. కళ్ళకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చూడలేని గుండె కోత కోచుకెందుకు. నెక్స్ట్. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. సాడ్ సాంగ్ అది. మేము ఏడుస్తూ పాడుతున్నాం కాబట్టి. నువ్వు కాదు నాన్న, హీరోయిన్ సినిమాలు ఏడ్చుకుంటూ వాడాలి. నువ్వు హీరోయిన్వే కానీ నేను నవ్వుకుంటూ వాడుతున్నాను. 2 పాటలు వాడారు. ఆ 2 కాకుండా వేరే 3 వాడితే మీరు గెలుస్తారు. టైం అప్. సో 3 అడిగితే 2 పాడారు కాబట్టి మీకే పాయింట్. 3వ పాట. ఊరు పేరు వచ్చిన తెలుగు పాటలు ఏవైనా 3 పాడగలరు, పరిగెత్తగలరు. జారు మిఠాయో నా జారు మిఠాయా. బొమ్మలు సెట్ అయింది అక్క నీకు. మామూలు లేవు తెలుసా. నువ్వు ఇట్లా కాదు, ఇవన్నీ కాదు. నీట్రా. నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్యా సిల్కు చీర కట్టుకుంటిని, ముళ్ళు పూలు పెట్టుకుంటిని. తల ఇగో ఇట్లా ఊపాలి. ఈ విగ్గుతో పాటు ఒరిజినల్ జుట్టు కూడా పడిపోవాలి. అట్లా ఊపాలి. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. సో ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి చెప్పండమ్మా. నెల్లూరి నెరజానా నీ కుంకుమల మారిపోనా, నువ్వు స్నానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకో. రెండోది వాడురి. అంటే అమలాపురం, అంటే అమలాపురం. నెక్స్ట్. మహానగరి కలకత్తా పూరి. ఒక పాయింట్ వచ్చింది. కానీ టోటల్ గా 3 పాయింట్లు, 2 పాయింట్లు గెలుచుకొని రౌండ్ గెలుచుకుంది మాత్రం ఈ టీం.
గెలిచిన టీమ్ కంగ్రాచులేషన్స్ 3000 రూపీస్. సెకండ్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ అండ్ పార్టిసిపేట్ చేయడానికి ఓ 5 ఐశ్వర్య రాయలు రెడీగా ఉన్నారు. వెల్కమ్ టు ది షో, వెల్కమ్ టు ది సెకండ్ రౌండ్. మీ 5 ఎందుకు సెలెక్ట్ చేసామంటే ఇక్కడ సుచిత్రలో ఒక టాక్ ఉంది, 5 అద్భుతమైన డాన్సర్స్ అని. అవునా అవునా ఉందా? లేదు కదా, బతికించారు. ఇప్పుడు డాన్స్ ఏం చేయొద్దు మీరు. లోనా బయట గేమ్ ఆడుతున్నాం అనమాట. మీరున్నది లోనా, బయట అంటే జంప్ చేసి 2 కాళ్ళతో జంప్ చేసి బయటికి రావాలి. లోనా బయట, లోనా బయట, రౌండ్, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, హాఫ్ సిట్, జంప్, లోనా బయట, లోనా బయట, లోనా బయట, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, లోనా బయట, బయట. పెట్టండి అన్న ఫాస్ట్ గా. పనిష్మెంట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మీరు ఎప్పుడన్నా చేపలు అమ్ముకునే వాళ్ళని చూసారా బయట? ఎండి చేపలు అంటారు, ఆ చేప అంటారు, ఈ చేప అంటారు. ఇప్పుడు చేపలు అమ్మాలన్నమాట, అదే మీ పనిష్మెంట్. రౌండ్ గా కనీసం ఒక్క కస్టమర్ అన్నా ఆగమ్మా ఏం చేపలు ఉన్నాయి చూపి అనాలి. ఓకేనా? రెడీ? ఆ టాస్క్ ఫినిష్ చేస్తే మీరు మనీ గెలుచుకుంటారు. 3, 2, 1 గో. చేపలమ్మా, చేపలు రండమ్మా, 2 చేపలకు తీసుకోండి. ఏడున్నా ఇవి చేపలు కాదు, ఇవి స్టూల్. ఇవి ఆడో బుట్టి ఉంది నీ చేతిలో, బుట్టి బుట్టి. బాబు చేపలే, చేపలు అమ్మా, చేపలు తీసుకొచ్చామమ్మా, ఎండి చేపలు, పచ్చి చేపలు. నీకు నవ్వు వస్తుందా అమ్మా బిజినెస్ చేస్తుంటే? కొరమేను చేపలు, బొచ్చు చేపలు. బొచ్చు చేపలా? బంగారు పాపలు. బంగారు పాపలు? పాపలు కాదమ్మా, చేపలమ్మమ్మా. బంగారు చేపలు మా సైడ్ ఉంటాయండి. మా సైడ్ తినేవి చెప్పండి. చేపలమ్మా, చేపలు, ఎండి చేపలు. ఒక్క రాపట్లేదు చూడండి, మిమ్మల్ని ఇంప్రెసివ్ ఉండాలి అసలు. అమ్మని చేపలమ్మా, చేపలు, నెత్తలు, ఎండి నెత్తలు, ఎండి రొయ్యలు. థ్యాంక్స్ అమ్మా. ఉన్నాయమ్మా, కిలో 300 అమ్మా. పోనీ ఎంత ఇచ్చి తీసుకోండి అమ్మా, 200. సరే పట్టమ్మా, ఫస్ట్ పోనీ కదమ్మా, కొంచెం ఇయ్యమ్మా. ఓ 50 రూపాయలు ఇయ్యమ్మ, మంచిగా ఇయ్యమ్మ. సరే మీదేనమ్మా పోనీ. వెరీ గుడ్ అమ్మాయా, కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. ఇప్పుడు 4 స్టూల్స్ వచ్చాయి. నేను రన్ అంటాను, అక్కడికి వెళ్తారు. సిట్ అంటాను, దాని మీద కూర్చోవాలి. మళ్ళీ బ్యాక్ అంటాను, డైరెక్ట్ లోనకి వెళ్ళాలి. ఈ కమాండ్స్ కూడా జాయిన్ అవుతాయి. ఎవరైతే చైర్ మీద లాస్ట్ కూర్చుంటారో వాళ్ళే అవుట్. గుర్తు పెట్టుకోండి. రెడీ? లోనా బయట, లోనా బయట, బయట. బిల్డింగ్ ఒక్కసారి పోగింది. లోనా సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, రన్. కూసోమన్నానా? 4 అవుట్, మిగతా 4 తీసుకో. కూసోమన్నానా నేను? మరి సిట్ అనలేదు కదా, అటువైపు చూడండి, ప్రపంచం అటు ఉంది. స్టూల్ ఎత్తుకోండి, పైకి ఎత్తండి. లోనా ఎత్తుకోనే, సిట్ పైన ఉండాలా. స్టాండ్, స్టూల్ పడేయండి ముందుకి. బంగారం లాంటి స్టూలు. బయట లాస్ట్ వచ్చినదా? వెరీ గుడ్. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఆంబోతు ఎలా అరుస్తుంది? ఇప్పుడు అమ్మాయి సన్నగా పాటినావా? పాడు మరి. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పే కుర్రాలే మంచాన పడ్డారే. ఇది అమ్మా భాషలో వాడు. అమ్మా అమ్మగా. రెడీ? 3, 2, 1 గో. అమ్మా అమ్మా అమ్మాయి సన్నగా అమ్మా అమ్మా. బాగా ట్రై చేసావు, అందుకే 600 రూపీస్. బయట, లోనా బయట, లోనా బయట, లోనా బయట, లోనా బయట,
లోనా. అయ్యో నువ్వు గెలుస్తావు అనుకుంటువే, లోనా అన్నప్పుడు బయట దూకినవే, మా అక్క ఓడిపోయిందే. నీకు బకెట్ తెలుసా? బకెట్ టేబుల్ తెలుసా? బకెట్ తెలుసు. బకెట్ తెలుసు కదా, మనం జనరల్ గా వాడతాం. బకెట్ ఒక్కట్ల బకెట్, బకెట్ రెండుల బకెట్, బకెట్లు 3 బకెట్లు అట్లా 10 వరకు చెప్పాలి ఫాస్ట్ గా. నీకు టైం జస్ట్ 30 seconds. స్టార్ట్. బకెట్లు 2 బకెట్లు 2 బకెట్లు 3 2 బకెట్లు 3 బకెట్ల. బకెట్ రెండుల బకెట్ 3గా బకెట్. బకెట్ 2 లెక్కలు రావా? బకెట్ ఒకట్ల బకెట్ రెండుల బకెట్. అర్థమైందా? లాస్ట్ ఛాన్స్, గో ఫర్ ఇట్. బకెట్ 2 బకెట్లు. నిజంగా మీ ఆట చూసి చాలా ఇంప్రెస్ అయ్యి 800 రూపాయలు ఇద్దాం అనుకున్నా, కానీ ఈ టాస్క్ చేయట్లేదు కాబట్టి నీకు టైం ఇస్తున్నా. వీళ్ళిద్దరు ఆడే వరకు బకెట్ ఒకట్ల బకెట్ ఇవన్నీ నేర్చుకొని రెడీ ఉండి ప్రాక్టీస్ చేయి. లాస్ట్ ఇద్దరు ఇట్లా ఎవరన్నా ఒకరే విన్నర్. సుచిత్రాలో 4 ఎకరాల భూమి మెయిన్ రోడ్ మీద. లోనా బయట, రన్ బ్యాక్. లోనా బయట, సిట్, హాఫ్ సిట్. బకెట్ ఒకట్ల బకెట్ రెండు, హాఫ్ సిట్. ఈ బకెట్ల గోలే నువ్వు చూస్తున్నావు. నువ్వు హాఫ్ సిట్ ఉంటేనే నా హైట్ ఉన్నావు. నువ్వు హాఫ్ సిట్ లో రొటేట్ 5 times. హాఫ్ సిట్ లో లోనా బయట, నా ఇష్టం. బట్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ ది విన్నర్. 1500 రూపాయలు. అండ్ యా రన్నర్స్ అప్ కి 1000 రూపీస్. చెప్పు. బకెట్ 2 బకెట్ 2 బకెట్ 2 బకెట్ 3 బకెట్ 4 బకెట్ 5 బకెట్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? బాగా పరిగెత్తాలి, గెలవడానికి దూకాలి, ఏమైనా చేయాలి. 1 2 నడుముతో పాటు చేతులు ఇవ్వాలి. మ్యూజిక్ పెట్టరా. గిర్రా అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా అరే ఊదే మూరా. థర్డ్ రౌండ్ గేమ్ చాలా సింపుల్ ఉంది. తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ కాదు, జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. హాప్ చేసుకుంటూ వెళ్ళి ఆ కవర్ కి హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి చేయబెట్టి ఇంట్లో డ్రాప్ చేయాలన్నమాట. కోన్ మీద పడ్డది అనుకో డైరెక్ట్ కప్పు, మీకు 50 పాయింట్లు. ఆ రౌండ్ లో పడితే 10 పాయింట్లే. సో కోన్ మీద ఏనికి ట్రై చేయండి, రాకపోతే ఆ రౌండ్ లో వదిలేయండి. ఓకే, సో ఫస్ట్ మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. లాలు పూల సెట్టు కింద లబ్బరు గజుల లిల్లే, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. లాలు పూల సెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే తిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మార్. చిల్లా के मार ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టల మచ్చా. ఏ లౌడ్ సౌండ్ పెట్టల మచ్చా, గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా.
అయితే పడింది 50, 60, 70, 80, 90, 100, 110. 110 మీ స్కోర్. 120 వేస్తే మీరు గెలుస్తారు. టేక్ ఎ పొజిషన్ ఇన్ 3, 2, 1 గో. జంప్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే ఎలికెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగుల మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. 5, 4, 3, 2, 1. ఒక్కరన్నా కోలేని ట్రై చేసేదా? చెత్తకంపల చెత్త వేసినట్టే. ఎన్నేసారు? 130 రావాలి కానీ అక్కడ 10, 20, 30, 40, 50. 50 దగ్గరనే స్కోర్ ఆగిపోయింది కాబట్టి రౌండ్ విన్నర్. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. Alright, so congratulations, 3,000 rupees. సుచిత్రలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ ఫినిష్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు